పట్టణంలో ఉన్న ప్రతి దేవాలయానికి కూడా శతాబ్దాల చరిత్ర ఉన్న దేవస్థానమే. ఈ యొక్క దేవస్థానాన్ని, ఈ దేవస్థానం సంస్కృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పట్టణ ప్రజల మీదే ఉన్నది. కాబట్టి మన వెంకటేశ్వర స్వామి గుడి ప్రమాణ స్వీకారం కూడా అది కూడా చాలా పురాతన, చాలా బాగుంది. అలాగే ఉత్తరేశ్వర స్వామి వారి గుడి కూడా ఎన్నో శతాబ్దాల కింద కట్టినా కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా రాయి కూడా ఎక్కడా కూడా ఇది కాకుండా చాలా బ్రహ్మాండంగా ఉంది. స్వామివారి కృప. ఆ స్వామివారి కృపతో నేలకొండపల్లి మండల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అన్ని రకాలుగా నేలకొండపల్లి ముందు దశలో ఉండే విధంగా ఆ ఉత్తరేశ్వర స్వామివారు మనందరినీ దీవించాలని, అలాగే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి మీద అభివృద్ధి మీద మనం ఇలా పేద ప్రజలు అదే మన యొక్క కట్టడాలని, సంస్కృతిని కాపాడుకోవడానికి అనేక రకాలుగా చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగానే ఎన్నడూ లేని విధంగా నేను ఏదైనా పాలక మండలి ఉంటేనే సాధ్యం. అభివృద్ధి ఏదైనా జరగాలంటే ఒక అయ్యగారు, ఒక ఈవోన చేయలేడు. పాలక మండలి నాయకులు భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా ముందుగా జరుగుతుంది. కాబట్టి మనం అన్ని గుళ్ళకి పాలక మండలాలు వేసుకున్నాం. ఇక్కడ నేలకొండపల్లి మండలంలో ఇది కొంచెం ఉత్తర్వులు రావడం లేట్ కావడం కొంచెం లేట్ అయింది. కాబట్టి ఉత్తరేశ్వర స్వామివారి దేవస్థానానికి అభివృద్ధి చేయడానికి ఎవరైతే పాలక మండలి నియమించబడ్డారో వారి సూచనల మేరకు, వారు ఇచ్చినటువంటి సలహా మేరకు మంత్రి గారితో మాట్లాడి దీనికి ఏదైనా అభివృద్ధికి అవకాశం ఏముందో చూస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి ఎంతో కొంతమేర నిధులు తెచ్చుకొని, అలాగే అనేక మంది దాతలు కూడా టెంపుల్స్ అని తీయడానికి ముందుకు వస్తారు. దాతలను కూడా మనం కన్సల్ట్ చేసి దాతల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఇక దేవస్థానాన్ని ఒక ముందు అంటే వసతులు కల్పించడంలో కానీ, ఇక్కడ స్వామివారికి కావాల్సినటువంటి కైంకర్యాల కోసం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా చూడాలని, ఆ చూసే విధంగా ఆ భగవంతుడు మనందరినీ దీవించాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి అతిథులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి పాలక మండలి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.